అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల వెరిఫికేషన్ అనేది ఎవరైతే రూ. 6,000 తీసుకుంటున్నారో ఈ పింఛన్ల వెరిఫికేషన్ అనేది ఈరోజు జనవరి 20 తారీఖున ప్రతి ఒక్కరికి అయితే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే అంతకుముందుకు 15,000 తీసుకుంటున్నారు కదా, ఆ పింఛన్ అనేది వెరిఫికేషన్ అనేది పూర్తి కావడం జరిగింది. అంటే వాళ్ళకి ఇంటి దగ్గరే వెరిఫికేషన్ చేసినారు. ఎందుకంటే వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి, కొద్దిమంది మంచానికి, కొద్దిమంది వీల్చైర్లకు పరిమితమైనారు కాబట్టి వాళ్ళని వైద్య బృందం వచ్చేసి ఇంటి దగ్గరనే వాళ్ళకు వైద్య పరీక్షలు అనేది చేయడం జరిగింది. ఆ వెరిఫికేషన్ రూ. 15,000 పింఛన్ తీసుకునే వాళ్ళ వెరిఫికేషన్ అనేది పూర్తయింది. దాని తర్వాత ఇప్పుడు రూ. 6,000 పింఛన్ తీసుకుంటున్నారు కదా, ఈ పింఛన్ అనేది ఇప్పుడు వెరిఫికేషన్లో చేయడం జరుగుతూ ఉంది. అయితే ఏ విధంగా చేస్తారంటే కనుక వీళ్ళకు నోటీస్ ఇస్తారు. వాళ్ళకి ఎట్లయితే నోటీస్ ఇచ్చినారో మీరు ఇంటి దగ్గర ఉండండి, పలానా రోజు మేము వస్తాము అని చెప్పేసి వాళ్ళు నోటీస్ ఇచ్చినారు కదా, వీళ్ళు కూడా ఒక నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసులో ఇచ్చిన డేటు వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి, వీళ్ళు ఇంటి దగ్గరికి రారు. ఎవరైతే రూ. 6,000 పింఛన్ తీసుకుంటున్నారో వీళ్ళే అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. అర్థమవుతుందా? 15,000 పింఛన్ తీసుకునే వాళ్ళేమో ఇంటి దగ్గరికి వచ్చి చెక్ చేసినారు. రూ. 6,000 ఏమో హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. అర్థమవుతుందా? ఆ నోటీసులు వచ్చేసి ఇచ్చిన డేటు, నువ్వు వెళ్ళాల్సిన డేటు 2 ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలని కూడా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఆ నోటీసులో. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఏ డేట్ని ఇచ్చినాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి అందులో మీకు ఇచ్చిన నోటీసులో క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ జనవరి 20 తారీఖు నుంచి, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కొద్దిమంది ఇవ్వలేదు అని చెప్పి అంటున్నారు. రేపు ఎల్లుండో అందరికైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఈ సదరణ క్యాంపుకి అనేది ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఒకవేళ వెళ్ళకపోతే కనుక మీ పింఛన్ అనేది తొలగించడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. అయితే కనుక ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు, ఇతడు అర్హత కలిగి ఉన్నాడా లేదా, ఇతనికి ఉన్నటువంటి అంగవైకల్యానికి ఇతర సర్టిఫికెట్కు ఏమైనా మ్యాచింగ్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం జరుగుతుంది. అంటే కనుక ఆ సర్టిఫికెట్ అనేది డిలీట్ చేస్తారు, నీకు కొత్త సర్టిఫికెట్ ఇస్తారు. నీ సదరన్ సర్టిఫికేట్ చెక్ చేసిన తర్వాత నీకు మళ్ళీ వైద్య పరీక్షలు అనేది టెస్ట్ చేసిన తర్వాత నీకు సర్టిఫికేట్ అనేది కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. అయితే కనుక అందులో ఉన్నటువంటి పర్సంటేజ్, నీకు పాతది ఏదైతే సదరన్ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఆధారంగా నీకు పెరగవచ్చు, తగ్గొచ్చు. కొత్త సర్టిఫికేట్లో చెప్పలేము. కొద్దిమందికి పెరుగుతుంది, కొద్దిమందికి తగ్గుతుంది. అయితే కనుక మీకు మినిమం 40 ఉంటే సరిపోతుంది, పింఛన్ వస్తుంది, 6,000 వస్తుంది. కొద్దిమందికి 80 ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 40 ఇచ్చింది, అయినా కూడా వస్తుంది పింఛన్, ఇబ్బంది లేదు. ఓకేనా? మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్ లబ్ధి పొందాలంటే మినిమం 40. ఓకేనా? కాబట్టి 40% ఉంటే సరిపోతుంది. 6,000 అయితే కనుక లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఏమంటే తగ్గిందనేటువంటి ఒక బాధ పడాల్సింది, కానీ 6,000 అయితే లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇంత ప్రకటబందీగా చేస్తున్నారంటే కనుక గతంలో ఈ బోగస్ సర్టిఫికేట్ లబ్ధి పొంది పింఛన్ లబ్ధి పొందుతున్నారని చెప్పేసి గవర్నమెంట్ అయితే కనుక ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు నిజంగా దివ్యాంగులు అయితే కనుక ఎవరికి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? అయితే కనుక మీరు సదరానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు, మీ సదరన్ సర్టిఫికేట్, రేషన్ కార్డు కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. క్యాష్ ఎటువంటి అవసరం లేదు. బట్ ఏదైనా సెల్ నెంబర్ ఉంటే సెల్ నెంబర్ తీసుకువెళ్ళండి. దాని తర్వాత వచ్చేసి ఈ డాక్టర్లు మీకు వైద్య పరీక్షలు అనేది చేయడం జరుగుతుంది. ఈ వైద్య పరీక్షలలో మీకు కలిగినటువంటి అంగవైకల్యాన్ని వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి, మీకు ఏదైతే కనుక అంగవైకల్యం ఉందో డాక్టర్లకు సహకరించండి. అప్పుడే వాళ్ళు వైద్య పరీక్షలు చేసి ఎంతో కొంత మీకు పర్సంటేజ్ వేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు దాచిపెట్టుకుంటే కనుక తగ్గే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఎవరు చెప్పరు ఈ పాయింట్. ఎందుకంటే కనుక మీకు ఏదైతే ఉన్నదో అంగవైకల్యం, వాటిని వాళ్ళకు సహకరించి ఓపెన్గా చూపించినామంటే కనుక వాళ్ళు కొద్ది గొప్ప పర్సంటేజ్ వేయడానికి అవకాశం ఉంటుంది. చూపించడానికి మొహమాట పడినారంటే కనుక ఏం చేయలేము, దానికి తగ్గొచ్చు, పర్సంటేజ్ తగ్గొచ్చు, చాలా వరకు తగ్గొచ్చు. అంటే ఎటువంటి డౌట్ లేదు, చూసినాను అనమాట నేను. కాబట్టి ఈ సదరన్ క్యాంపుకి వెళ్ళినప్పుడు వాళ్ళకు సహకరించి మీరు చేసుకుంటే కనుక బాగానే ఉంటుంది. ఓకేనా? కాబట్టి చాలా వరకు ఉన్నటువంటి ఈ పర్సంటేజ్ కూడా తగ్గొచ్చు అని చెప్తున్నా. కాబట్టి తగ్గిన కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మినిమం 40 ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇది ఈరోజు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు. మనకి ఈరోజు నోటీస్ ఇచ్చినారంటే కనుక 23 నుంచి ఈ వైద్య శిబిరాలు అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఒకరోజు మీరు చెక్ చేసుకోండి. ఈ నోటీస్ ఏదైతే ఇచ్చినారో మీకు, ఈ నోటీసులో ఎక్కడికి ఇచ్చినారు, ఏ డేట్ ఇచ్చినారు అనేది చెక్ చేసుకోండి. ఇచ్చిన డేటు ఆ రోజు ఒక గంట ముందే వెళ్ళండి. ఓకేనా?
మీకు ఏదైనా మార్గ మధ్యలో వచ్చేసి జర్నీకి ఇబ్బంది పడవచ్చు కాబట్టి 1 గంట ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే కనుక సదరన్ క్యాంప్ వెళ్ళిందనుకో, ఎందుకంటే డిజేబుల్ పర్సన్ కాబట్టి నేను ముందే చెప్తున్నా. 1 గంట ముందుంటేనే కనుక ఎటువంటి ఇబ్బందులు రావు. ఓకేనా? ఇది ఈ పింఛన్ల వెరిఫికేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి అప్డేటు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.